అమ్మవారిని ప్రార్థన చేయాలంటే కళ్ళు అక్కర్లేదండి, చెవులు అక్కర్లేదండి, నాలుక కూడా అక్కర్లేదండి. ఏది ముఖ్యమో తెలుసా? కనులు తొలంగనిమ్ము, చెవి కమ్మలు తీసినట్లు వీరులోని వినికిడి త్రోలనిమ్ము, మోగతనం కూడా రాని, మాట కూడా పలక్కపోవచ్చు. ఇవి నాకు ముఖ్యం కాదు. అయినా మనకి అమ్మవారు మనస్సు ఇచ్చి, పైగా ఆ మనస్సు ఆవిడే. అమ్మవారు మనస్సు, మరి మనస్సు అమ్మవారు అయినప్పుడు మన ఆలోచనలన్నీ ఆవిడవే, మనం ఎందుకు భయపడాలి? ఆ మనస్సులో ఆవిడని పెట్టచ్చు కదండి. మనస్సులో భగవత్ ప్రార్థన చేయడానికి కళ్ళు అవసరం లేదు, చెవులు అవసరం లేదు, నాలుగు అవసరం లేదు, కాళ్ళు చేతులు కూడా అవసరం లేదు. ప్రాణం ఉంటే చాలు, మనస్సు ఉంటే చాలు. ప్రాణం ఉన్నంతకాలం మనస్సు ఉంటుంది. ప్రాణమే పోయింది అనుకోండి, మనస్సుతో ప్రాణం వెళ్ళిపోతుంది. మనస్సు లేకుండా ప్రాణం వెళ్ళదు. మనస్సే లేకపోతే వాడి ప్రాణం పోదు. తత్వశాస్త్రం చెప్పాను, మనస్సు రద్దయితే వాడి ప్రాణం పోదు. అసలు వాడే చిరంజీవి అని. అంటే మనస్సు ఉన్నంతకాలం మనం ప్రార్థన చేయించండి. నిన్ను నేను వదిలిపెట్టనమ్మా, నీకు కరుణ అనే మత్తులో నిన్ను మునిగిపోయేలాగా శ్రీమాత్రే నమః అనే నామాన్ని అలా జపిస్తూనే ఉంటాను అంట.